ఫ్రేమ్ ఏడుస్తుందప్ప ముందున్న వాళ్ళు డౌన్ అండి లోగలు పట్టుకున్న వాళ్ళు కూర్చోండి. తెలంగాణ సాధనలో అందరు ఎంపీ సభ్యులు దొడ్డుగట్టుగా కొట్లాడి తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ అప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించారో దాన్ని గుర్తించి తెలంగాణ ఇవ్వడం లేదు. అందరు కూడా అనుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది, మంచిగా నడుస్తుంది అని చెప్పి అందరు కూడా ఇదే ఉంచారు. కానీ మనం చూస్తున్నాం ఈ 9 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ, కేసీఆర్ కుటుంబం వైపే పనిచేస్తున్నారు కానీ ప్రజల గురించి ఏం పని చేయడం లేదు. ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. చాలామంది అనుకుంటారు అరే ఏంది ఇది, ఇలాంటి కారణాలు ఎలా ఉన్నాయని చెప్పి అనుకుంటే అందరు కూడా ఇప్పుడే మా ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అందరూ కలిసి కట్టి కేసీఆర్ గారి గతి ఇచ్చే అవసరం ఉన్నది, తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే అవసరం ఉన్నది. ఆ దిశలో మేమందరం కూడా కలిసి ఈ రాక్షస పాలన దించే వరకు ఈ ఉద్యమం నడుస్తుంది. టికెట్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా కలిసి కొట్లాడే అవసరం ఉన్నది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ పార్టీ నిర్ణయం ప్రకారంగా తెలంగాణకు వెంకటస్వామి గారి కుటుంబం కాబట్టి సందర్భంగా మిగతా అంశాల ప్రస్తావన మనం చేయాల్సిన అవసరం లేదు. వాటి గురించి తప్పకుండా మళ్ళీ మీతో మాట్లాడతాం. అన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుంటాం. వెంకటస్వామి గారు మాట్లాడతారు. తెలంగాణకు వెంకటస్వామి గారి కుటుంబం